మీ అందరి జీవితాలు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. శ్రమ వెనకాల శ్రమ, కీడు వెనకాల కీడు. ఈ రోజు నవ్వుతే రేపు ఏడుస్తామేమన్న భయం, ఈ రోజు కడుపు నిండా తింటుంటే రేపు ఆహారం ఉంటుందో లేదో తెలియని భయం, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మానసిక ఒత్తిళ్లు అతి ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. ఉద్యోగాల కోసం చాలా మంది టెన్షన్లు పడుతున్నారు. డిఎస్సి ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటో తెలియని పరిస్థితి మధ్యన ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నామన్న గర్భఫలం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. చుట్టూ ఉండే ప్రపంచం మమ్మల్ని అవమానిస్తుందేమన్న భయం చేత చాలా మంది భయపడుతున్నారు. ప్లీజ్ సంగమా, గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా ఉండండి. విజయము మనదే. ఎందుకంటే దేవుని వాక్యంలో భక్తులు అనుభవంతో రాస్తూ ఈ మాట చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోర్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చరి, ఖడ్గధారలను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. వీళ్ళందరూ వారి బలం మీద ఆధారపడలేదు, ప్రభు యందు విశ్వాసం ఉంచి ఘనమైన విజయాలు సాధించారు. సర్వసాధారణంగా వారందరూ మనకలాగే ఒంటరి వారే, మనకలాగే బలహీనులే, మనకలాగే ఎన్నో సమస్యల మధ్యన ప్రయాణం చేస్తున్న వారే. కానీ వారు మనుషుల వైపు కాదు, ధనం వైపు కాదు, బలం వైపు కాదు, దేవుని వైపు చూడగలిగారు, గొప్ప విజయాలు సాధించారు.